బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలో నేడు నూతన అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి కొల్లు పార్థసారథి. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్, కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల మున్సిపల్ చైర్మన్ సాంబశివరావు, అధికార ప్రతినిధి మహేంద్రనాథ్, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. स्वागतम सुस्वागतम। मंत्री महोदय के लिए जनरल सल्यूट, सलामी देगा, सलामी दो। श्रीमान भूमि पूजन कार्यक्रम के लिए परेड ऑफ के निरीक्षण के लिए हाजिर। आदानुग्रहं प्रसाद सत्यप्रारान्यतेन अनुग्रहं प्रसाद सिद्धिरस्तु नारायणो आवयोः। మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు మరియు ముఖ్య అతిథి శ్రీ ఎంఎం ఓం నమో నభవతి జాయమానం నాగం ఏతరుస్సామేత్యగ్రే భాగం సార్ అవేలచ్చి आदं शंकर महालक्ष्मी देवीं देवताभ्यो ते देव्यते ते अग्निमन्नादमन्ना ध्यायादे आयंगो कृष्णेरक्रमेत्तसन्नातरं पुनः इतरञ्च प्रयुक्तवद अनुग्रह प्रसाद మరియు మన ఆర్డీఓ గారు చంద్రశేఖర్ నాయుడు గారు మరియు మిగిలిన అతిథుల చేత మన శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నది. కానీ వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ, ప్రత్యేకంగా చీరాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరో మంచి కార్యక్రమం, దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి నేను ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యుల వారిని, విధంగా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందువలన ఈ కేంద్రాలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను. అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన, కొంతమంది వరదల్లో గుండ్లకు అమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం. మరి త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక భరోసా కలిగే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా మొన్న మోంతా తుఫాన్లో కూడా మరి కలెక్టర్ గారు డే అండ్ నైట్, కొత్తగా వచ్చిన వారికి కొంత ఆరోగ్య సమస్య ఉన్న వారు కానివ్వండి, మరి ఇక్కడ శాసనసభ్యులు వర్షంలో కూడా అర్ధరాత్రి కూడా ఇంటింటికి బజార్ను తిరిగి మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి అన్ని పొలిటికల్ ఫోర్స్ కానివ్వండి, అదేవిధంగా అధికార యంత్రాంగం కానివ్వండి, మొత్తం అందరూ కూడా చిత్తశుద్ధితో దాన్ని ఎదుర్కోవడం మూలంగా నష్టం అనేది ఎప్పుడు గతంలో లేనంత తక్కువలో సరిపోయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఓకే సార్. గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి, అలాగే వాళ్ళ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ వారికి, ఈ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ, ఇక్కడ వచ్చిన కూటమి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే సందర్భంలో ఇటువంటి ఆఫీసులు అవసరం. ఎందుకంటే ఏ టెక్నాలజీ కావాలన్నా ముందు
మనిషి ఒక స్థానం అవసరం కాబట్టి దీని మీద ఇవాళ చీరాలలో ఇలాంటి మోడర్న్ బిల్డింగ్ రావటం కూడా చాలా సంతోషం. కాబట్టి ఆ రకంగా దీనికి మంత్రి గారు, కలెక్టర్ గారు, వారి ఆఫీసరు వాళ్ళందరూ రావడం చాలా సంతోషం. చీరాలని ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటివే సింబాలిక్గా కనపడతాయి. ఎదురుగా మున్సిపాలిటీ ఉంది, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది, ఇవన్నీ చాలా అవసరం. సో మంత్రి గారు చెప్పారు, మొన్న జరిగినటువంటి ముంతా తుఫాన్లో వాళ్ళ యొక్క సేవలు, కలెక్టర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా తెల్లారేటప్పటికి ప్రతి ఒక్క అధికారి మొన్న జరిగిన దాంట్లో చెట్లు కానీ స్తంభాలు కానీ ఏది పోయినా తెల్లారేటప్పుడు ఒకటే చెప్పారు కలెక్టర్ గారు, తెల్లారి పొద్దున్నే తుఫాన్ వచ్చింది అనేటువంటి ఆలోచన రాకూడదు ఎమ్మెల్యే గారు అని చెప్పాడు. అంతే, అదే నినాదంతో మనం చేస్తే చీరాల్లో ఎక్కడ కూడా తుఫాన్ వచ్చిందంటే నీళ్లు అంత 3 రోజుల ముందు నుంచి నీళ్ళు తీసేస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా ఇలాంటి సిస్టము, చీరాల ఒక డివిజనల్ హెడ్ క్వార్టరు, ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ప్రతి డివిజన్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి డివిజన్ ఇక్కడ కంపల్సరీ డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిల్డింగ్ అవసరం. ఏ చిన్న పని జరిగినా వెంటనే అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకు కూడా ఉండాలి. కాబట్టి ఇది చేయడం చాలా సంతోషం. ఈ జిల్లా మనకు ఉన్న వాటిల్లో చాలా వస్తాయి, వాటిల్లో భాగంగా ఇది కూడా రావడం మనకు సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.